ఇవాళ ఇంకో ముచ్చటైందనంటే ఇప్పటికే వచ్చే సంక్రాంతి పండగకి 1/2 డజన్ సినిమాలు షెడ్యూల్ చేసిరు. దిల్ రాజు కంపౌండ్ లోనే 2 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. చిరంజీవి, వెంకటేష్, రవితేజ సినిమాలు కూడా ఆల్రెడీ పండగకు వచ్చేస్తున్నాయని ప్రకటనలు ఇచ్చేసిరు. ప్రభాస్ సినిమా కూడా ఇంచుమించు ఏ నిమిషంలోనైనా అనౌన్స్మెంట్ రావచ్చని ఛాన్స్ అయితే ఉన్నది. ఇక ఈ లైన్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన మేకర్లు కూడా పండగకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో పడ్డారన్నమాట. పవన్ కళ్యాణ్ లైనప్ చూస్తే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ 3 సినిమాలు సెట్ల మీద అయితే ఉన్నాయి. వీటిలో ఓజీ సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ కూడా చేస్తున్నారు. మిగతా 2 సినిమాలలోనే ఏదో ఒక సినిమా పండగకి రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఛాన్సులు అయితే వినబడుతున్నాయి. కానీ ఈ టైంలో ఈ 2 సినిమాలలో ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మాత్రం ఆ డెడ్ లైన్ అందుకోవాలంటే పవన్ సపోర్ట్ కావాలి. కానీ మేకర్లు ఆలోచిస్తున్నది ఏంటంటే పవన్ సపోర్ట్ ఎంత వరకు ఉంటదనే దాంట్లో సందిగ్ధంగా పడ్డారనమాట. ఇప్పటికే ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తప్పు చేసినామేమో అని అనుకుంటున్నారు. ఇక మళ్ళీ ఈ టైంలోనే ఈ 2 సినిమాలలో ఏదో ఒక సినిమాలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో లేదో అని అందరికి అనుమానం అయితే ఉన్నది. ఇక తొందరలోనే రిలీజ్ చేస్తారు అనేది అవకాశాలు ఉన్నట్టున్నాయని అందరూ అంటున్నారు. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో ఈ 3 సినిమాలలో మీరు దేనికి ఎదురు చూస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లా అడుగుంటుంటారు, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.